హైదరాబాద్ లో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు మొదలైన ఎన్నికలు మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఫిలిం ఛాంబర్లో 4 సెక్టార్లు భాగమయ్యాయి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం 3355 మంది సభ్యులున్నారు. అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులకు మధ్య పోటీ జరుగుతోంది. రైటికా ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ పై మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి లైవ్ లో అందిస్తారు. లక్ష్మి, అప్డేట్స్ ఏంటి? రైట్ జ్యోతి, ఉదయం 8 గంటల నుంచి ఫిలిం ఛాంబర్లో ఎన్నికలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దాని తర్వాత సాయంత్రం 6 గంటలకి ఫలితాలు ఫలితాలు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈసారి ఎన్నికల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే గనక ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ జరిగినప్పటికీ కూడా ఈసారి కొంచెం స్ట్రాంగ్గా రసవత్తరంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఈ ప్యానెల్ కి సంబంధించి దిల్ రాజుని ప్రెసిడెంట్ చేయాలి అని చెప్పి ఓటర్స్ అంతా కూడా ఎక్కువ మంది, ముఖ్యంగా పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దిల్ రాజు వైపు ఉండి చాలా మంది పోరాడి, అలాగే కొంచెం మద్దతు తక్కువ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ దాని తర్వాత మీకు అందరికీ కూడా సపోర్ట్ గా ఉంటాము అని చెప్పి వాళ్ళందరి ఎవరైతే గెలవలేదో వాళ్ళ మద్దతు కూడా తీసుకుని మొత్తం మీద దిల్ రాజుని నిలబెట్టిన సిచ్యువేషన్ చూసాము. కానీ ఈసారి మళ్ళీ ఆ దిల్ రాజుకి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళంతా కూడా కొంతమంది పక్కకు వచ్చి మన ప్యానెల్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈసారి లాస్ట్ టైం హామీలు ఎవరైతే గెలిచారో వాళ్ళు నెరవేర్చలేదు కాబట్టి ఈసారి మాకు వెయ్యాలి అని చెప్పి మన ప్యానెల్ కోరుతున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. మొత్తానికి 2 ప్యానెల్స్, మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్, ఈ 2 బరిలో ఉన్నాయి. ప్రోగ్రెసివ్ ప్యానెల్ అంటే మనం ఆడియన్స్ కి అర్థమయ్యేలా గనక చెప్పుకోవాలి అంటే గనక ఎవరైతే బడా నిర్మాతలు ప్రెసెంట్ వర్కింగ్ లో యాక్టివ్ గా ఉన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్ ద్వారా నిలబడ్డారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ కి అల్లు అరవింద్ కావచ్చు, డి సురేష్ బాబు, అలాగే దిల్ రాజు, ఈ ముగ్గురు కూడా మద్దతు ఇస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాయి. ఇక మన ప్యానెల్ గురించి చెప్పుకోవాలంటే ఎవరైతే చిన్న నిర్మాతలు ఎప్పటి నుంచో అంటే కొన్ని 30-40 ఏళ్ల క్రితం నుంచి కూడా ఉన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మన ప్యానెల్ వైపు నుంచి ఉన్నారు. మన ప్యానెల్ కి మద్దతు ఇస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే ఓవరాల్ గా చూసుకోవాలి అంటే గనక 3355 మంది ఓట్లు అనేవి ఇక్కడ ఉండడం జరిగింది. వీళ్ళంతా కూడా ప్రధానంగా 4 సెక్టార్ల నుంచి బరిలో ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నాము. 4 సెక్టార్లు అంటే 1703 మంది నిర్మాతలు, అలాగే 631 డిస్ట్రిబ్యూటర్స్, 916 మంది ఎగ్జిబిటర్స్, అలాగే 105 మంది స్టూడియో సెక్టార్ నుంచి మొత్తంగా చూసుకుంటే 3355 ఓటర్స్ ఉండడం అనేది జరిగింది. సో కొంతమంది నిర్మాతలకి 3-4 బ్యానర్స్ ఉంటాయి. సో ఎంతమందికి అయితే ఎన్ని బ్యానర్స్ ఉంటే అన్ని ఓట్లు వేయొచ్చు. అంటే ఒక పర్సన్ ఒక ఓటే వేయాలని లేదు, వాళ్ళకున్న బ్యానర్స్ 4 ఉంటే 4 ఓట్లు వేయొచ్చు. ఓవరాల్ గా చూస్తే మొత్తం 32 మంది కార్యవర్గ సభ్యుల్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ గెలిచిన వాళ్ళంతా కలిసి దాని తర్వాత ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ని కావచ్చు, అలాగే సెక్రటరీ, వీళ్ళందరినీ కూడా ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా కూడా ఇప్పటికే చూస్తే ఉదయం నుంచి కూడా ఇటు దిల్ రాజు ప్యానెల్ కావచ్చు, అలాగే వైవిఎస్ చౌదరి ప్యానెల్, వీళ్ళంతా కూడా ఒక మాటల యుద్ధం అనేది కనిపిస్తుంది. ఎవరైతే ఓటర్స్ వస్తున్నారో వాళ్ళందరినీ మాకు వేయాలి అని చెప్పి ఓట్లు అడగడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఒకరికొకరుగా కూడా ఇక్కడ మాటల యుద్ధం అనేది మాత్రం జరుగుతుంది. ఇప్పటికే ఎన్నికలు జరుగుతున్నాయని ప్రకటించినప్పటి నుంచి కూడా ఎవరి ప్రెస్ మీట్లు వాళ్ళు పెట్టి ఎవరు మాకు మద్దతు కావాలి, అలాగే మా ప్యానెల్ వస్తే ఇది చేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా వాడివేడిగా ఇక్కడ మాటల యుద్ధం అయితే మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఈ ఎలక్షన్స్ కి సంబంధించి మన ప్యానెల్ అంటే చిన్న ప్రొడ్యూసర్స్ ఉన్న ప్యానెల్ ఏదైతే ఉందో మన ప్యానెల్ అనేది ఇటు గిల్డ్ ని తొలగిస్తామని చెప్పి, అలాగే సినిమా రేటు టికెట్లు ఏవైతే పెంచుతున్నారో ఆ టికెట్ రేట్లు అనేవి కూడా పెంచకుండా చేస్తాము. ముఖ్యంగా చిన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో చిన్న సినిమాలు తీస్తున్న వాళ్ళందరికీ కూడా మేము మద్దతుగా ఉంటాము అని చెప్పి చెప్తున్న సిచ్యువేషన్. ఇక ముఖ్యంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ అంటే పెద్ద ప్రొడ్యూసర్ ప్యానెల్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ప్రెసెంట్ యాక్టివ్ గా మేము సినిమాలు తీస్తున్నాం కాబట్టి మేమంతా కూడా ఈ సపోర్ట్ గా అనేది ఉండాలి అని చెప్పి జరుగుతున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము. సో ఇక్కడ మనతో మాట్లాడడానికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి అశోక్ కుమార్ గారు ఉన్నారు. సో మొత్తం మీద అయితే మాత్రం కొంత మీడియాతో మాట్లాడడానికి కూడా, ఎందుకంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో మళ్ళీ ఎవరికి ఏం చెప్పాల్సి వస్తుందో అని కొంత నిరాసక్తత అనేది కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే
సాయంత్రం అంటే మధ్యాహ్నం 1 గంట వరకు ఎలక్షన్స్ జరిగితే సాయంత్రానికి రిజల్ట్ అనేది రాబోతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఒకవేళ మన ప్యానెల్ వైపు నుంచి కనుక గెలిస్తే మళ్ళీ అందులో ఉన్న ఓటర్స్ నుంచి మద్దతు కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా అదే సిచ్యువేషన్ జరిగింది. సో ఈసారి మాత్రం మన ప్యానెల్ వైపు నుంచి మాత్రం ఎలాంటి సపోర్ట్ ఉండదు అని చెప్తున్నారు. కానీ ప్రోగ్రెసివ్ ప్యానెల్లో అంటే తక్కువ మంది మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ చిన్న నిర్మాతల్ని వీళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేశారు అని ఇప్పటికే టాక్ నడుస్తుంది. సో మొత్తంగా ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది మాత్రం సాయంత్రానికి తెలిసే అవకాశం కనిపిస్తుంది. సో మనతో మాట్లాడడానికి రవికిషోర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, బేసికల్లీ ఇటు చిన్న నిర్మాతలు వర్సెస్ పెద్ద నిర్మాతలు ప్రెసెంట్ నడుస్తుంది కదా ఇష్యూ. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు ఎలక్షన్స్ కి సంబంధించి? చిన్న నిర్మాత పెద్ద నిర్మాత కాదమ్మా, అందరం నిర్మాతలు. ఇక్కడ డోంట్ మేక్ దట్ డిస్క్రిమినేషన్. మీ వాళ్ళే చెప్తున్నారు కదా సార్. ఎవరు చెప్పరమ్మా. నేను చాలా మొదటి నుంచి క్లియర్ గా చెబుతుంది, మేక్ ఏ గుడ్ ఫిల్మ్ విల్ బికమ్ ఎ బిగ్ ప్రొడ్యూసర్, మేక్ ఎ బ్యాడ్ ఫిల్మ్ విల్ బికమ్ ఎ స్మాల్ ప్రొడ్యూసర్. దట్ ఇస్ బేసిక్ డిఫరెన్స్. సో మంచి సినిమా చేయడానికి వేదిక కావాలి ఇది. సో బేసిక్గా మేము అందరం ఇక్కడ నిలబడింది ఛాంబర్ భవనాన్ని కాపాడుకోవడానికి. ఈ ఛాంబర్ అనేది ఒక నిర్మాతలదే కాదు, డిస్ట్రిబ్యూటర్ది, ఎగ్జిబ్యూటర్ది, స్టూడియో సెక్టర్ది. ఈ నలుగురు కూడా కలిసి పనిచేసుకోవడానికి ఒక వేదిక ఇది. సో ఇది ఎప్పటికీ ఉండాలని మా అభిప్రాయం. దట్స్ ద రీజన్ వై వీఆర్ కంటెస్టింగ్. అదే మైత్రి రవి గారు కూడా ఉన్నారు. పుష్ప లాంటి పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు నిర్మించారు. సో ఈయన కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్ వైపునే ఉండడం, ప్రోగ్రెసివ్ ప్యానెల్ కి మద్దతు ఇస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, బేసికల్లీ చూస్తే గనక ఇటు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనేది చూడాలి, కానీ చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు చూడకూడదని మీరు చెప్తున్నారు. కానీ ఇటు బిల్లింగ్ విషయంలో కావచ్చు, గిల్డ్ విషయంలో కావచ్చు, ఇదంతా కూడా ఇక్కడ కుమ్మక్కయ్యి, పెద్దవాళ్ళంతా కుమ్మక్కయ్యి వాళ్ళ స్వార్థం కోసమే ఇప్పుడు ఈ పోటీలో కూడా ఒకవైపు నిలబడ్డారు అని చెప్పి మన ప్యానెల్ ఆరోపిస్తుంది. మీరేమంటారు సార్? ఇవన్నీ ఎలక్షన్ అప్పుడు చేసే ఆరోపణలేనమ్మా. గిల్డ్ అనేది ఒక 70 లక్షల సినిమాకి 70 లక్షల ప్రమోషన్ అయ్యేది వీ బ్రాట్ ఇట్ డౌన్ టు 15 to 20 lakh. అంటే ఒక 50 లక్షల నిర్మాత సేవ్ అవుతుంది. మేము ఒక 20 మంది ఫామ్ అయ్యి గిల్డ్ ఫామ్ అయితే అది ఇప్పుడు 96 మంది దాని సర్వీసెస్ అవైల్ చేసుకుంటున్నారు. సో అది స్పాట్ డెసిషన్ తీసుకుని పెద్ద కమిటీలో పెట్టి అప్రూవల్ వచ్చి ఇవన్నీ కాకుండా టపటప డెసిషన్లు తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం కోసమే గిల్డ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ కాంపిటేటివ్ బాడీ టు ఛాంబర్. అంతా ఒకటేనండి. అన్ని సినిమా సమస్యలను పరిష్కరించుకోవటానికే త్వరగా పరిష్కరించుకోవడం కోసం గిల్డ్ ఏర్పడింది తప్పితే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ కాంపిటేటివ్ బాడీ టు ఛాంబర్. దాంట్లో అలాంటిది తారతమ్యాలు ఏమి లేవు. అలాగే చిన్న పెద్ద అనే తేడాలు లేవమ్మా. సినిమా కనుక పెద్ద సినిమా బోల్తా పడితే అది చిన్న సినిమానే, చిన్న సినిమా పెద్ద హిట్ అయితే అది పెద్ద సినిమానే. మొన్న చూసాం దురంధరులు కానీ ఇవన్నీ కానీ ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎరగదీసేసినాయి. ఇప్పుడు అలాగే చిన్న సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకునేటట్టు ఆ చిన్నది హనుమాన్లు కానీ ఇవి కానీ ఎక్కడికి వెళ్ళినాయి అవన్నీ. సో దెర్ ఇస్ నథింగ్ లైక్ స్మాల్ ఫిలిం, బిగ్ ఫిలిం, స్మాల్ ప్రొడ్యూసర్, బిగ్ ప్రొడ్యూసర్, అలాంటిది ఏం లేదు. ప్రొడ్యూసర్ ఒకటే, సినిమా ఒకటే, అంతే అండి. అయితే మన ప్యానెల్ అనేది ఎక్కువ అంటే చిన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మన ప్యానెల్ వైపు నిలబడ్డారు కదా సార్. అయితే ముఖ్యంగా వాళ్ళ వైపు ఎక్కువ మంది ఉండడం అనేది మనకు కనిపిస్తుంది. సో ఎవరైతే చిన్న నిర్మాతలు ఉన్నారో, సినిమాలు ఎవరైతే తీయట్లేదో వాళ్ళని మీ వైపు తిప్పుకోవడానికి ఎట్లా మాట్లాడుతున్నారు? మీకు అలా కనపడుతుందనే తప్పమ్మా. మీకు అలా కనపడిందేమో, అలా ఏం లేదు. నిన్న మేము 100 మంది కొత్త చిన్న నిర్మాతలు అంటే వన్ టైం ఓల్డ్ ప్రొడ్యూసర్లు అందరికి కాల్ చేసాం. మా కాల్ కూడా కంప్లీట్ అవ్వకుండా సార్ వీ ప్రెటీ వెల్ నో ఆల్ ద ప్రాబ్లమ్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ సినిమా ఇండస్ట్రీ అండి. వీఆర్ విత్ యూ. మన అందరం కలిసి సినిమాలు అందరం కలిసి క్యూములేటివ్గా ప్రాబ్లమ్స్ అన్ని టేబుల్ మీద పెట్టుకుని మనం అందరం కలిసి కలెక్టివ్గా పరిష్కరించుకుందామని అందరూ అంటున్నారు. చిన్న పెద్ద అని ఊరిని ఎలక్షన్ రాజకీయంలో అలా సెగ్రిగేట్ చేసి మాట్లాడుతున్నారు తప్పితే అందరూ సినిమాలు తీసే ప్రతి ఒక్కళ్ళు లేకపోతే తీయాలనుకునే ప్రతి ఒక్కళ్ళు అందరూ మా ఏపీ ఉన్నారండి. మీరు యుల్ సీ ద రిజల్ట్ అండ్ దెన్ వీ కెన్ కమెంట్ ఆన్ దట్. సార్, అయితే ఈలోపు ఎవరి వైపు ఉన్నా కూడా మాటల యుద్ధం అనేది మాత్రం పెరుగుతుంది. ఇందాకే దిల్ రాజు గారు కావచ్చు, వైవిఎస్ గారు కావచ్చు, అశోక్ కుమార్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకరి మీద ఒకరు అరుచుకున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. అంటే ఒక జనరల్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో ఆ టైప్ లో మాటల యుద్ధం అనేది కనిపిస్తుంది. అంత అవసరం అంటారా? మీరు చూడండి, రేపు సాయంత్రం ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా, 5 నుంచి అందరం మళ్ళీ నెక్స్ట్ ఇక ఏమి జరగనట్టే ఉంటారు. ఎందుకంటే ఇదంతా ఓన్లీ జస్ట్ ఎలక్షన్ దానికి జరిగే చిన్న అది ఏదన్నా చిన్న ఏమైనా ఉండొచ్చు, కానీ ఆ హీట్లో అలాంటిదే. కానీ సాయంత్రం 5 అందరం కలిసే కలెక్టివ్గానే ఫోటోలు దిగుతాం, అన్నీ జరుగుతాయి. ఇది ఛాంబర్ అందరిది, ఛాంబర్ అందరిది, ఛాంబర్ బిల్డింగ్ మన అందరిది, అదే స్లోగన్.
అది ఛాంబర్ మాత్రం అందరిది. అలాగే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు చిన్న చిన్నగా ఏమన్నా మాటలు యుద్ధం జరిగినా కూడా మళ్ళీ రిజల్ట్ తర్వాత ప్రెసిడెంట్ సెక్రటరీ అయిన తర్వాత అంతా కూడా ఒక తాటి మీదకి వస్తాం, మళ్ళీ కలిసి ఫోటోలు దిగుతాం, కలిసి టీ తాగుతాం, అంతా కూడా ఈక్వల్ గానే ఉంటాం. బట్ ఎలక్షన్స్ వరకు చిన్న మాటలు అనేవి రావడం అయితే మాత్రం కామన్ అని చెప్తున్నారు. అయితే మొత్తంగా మధ్యాహ్నం 1 గంట వరకు జరగబోతున్న ఎలక్షన్స్ కి సంబంధించి అయితే మాత్రం ఇటు దిల్ రాజు కావచ్చు వీళ్ళంతా ఓటు వేయడం జరిగింది. అలాగే రాఘవేంద్ర రావు, సురేష్ బాబు, అలాగే పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వచ్చి ప్రస్తుతం ఓటు వేశారు. అయితే లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఈసారి కొంచెం ఆ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే వేగంగా జరగట్లేదు అని మాత్రం ఇక్కడ ఉన్న నిర్మాతలు చెప్తున్నారు. సో మధ్యాహ్నానికి అంటే 1 గంట లోపే టైం ఉంది కాబట్టి మధ్యాహ్నానికి పెరుగుతుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది జ్యోతి.